మెగాస్టార్ చిరంజీవి అంటే తన తమ్ముడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా ఇష్టం. ఇక ఆయన గురించి ఎవరైనా బ్యాడ్ గా మాట్లాడినా, ఆయన సినిమాల మీద కామెంట్స్ చేసినా కూడా పవన్ కళ్యాణ్ తొందరగా రెస్పాండ్ అవుతూ వాళ్ళకి సమాధానం చెబుతూ ఉంటాడు. ఇక రీసెంట్ గా పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య మీద అభిమానాన్ని తన కాళ్లు మొక్కుతూ చూపించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే 1994 సంవత్సరంలో కోడి రామకృష్ణ డైరెక్షన్ లో చిరంజీవి చేస్తున్న ఒక సినిమాను చెన్నైలోని కోడంబాకంలో షూటింగ్ చేస్తున్నారట. ఇక ఆ సమయంలో కోడంబాకంలో చాలా మంది రౌడీ షీటర్లు ఉండేవారు. ఇక షూటింగ్ గ్యాప్ లో చిరంజీవి దగ్గరకు వచ్చి ఒక రౌడీ వచ్చి దుర్భాషలాడారట. ఇక దానికి చిరంజీవి కామ్ గా ఉండి షూటింగ్ చేసుకుని వెళ్తే అయిపోతుంది, వాళ్ళతో గొడవ ఎందుకని అనుకున్నారట. కానీ వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళ మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేద్దామని చెప్పినా చిరంజీవి వాటిని పట్టించుకోకుండా షూటింగ్ లో నిమగ్నమయ్యాడట. ఇక బ్రేక్ తర్వాత షూటింగ్ లొకేషన్ లో ఎవరూ లేకపోవడంతో ఏం జరుగుతుందని చిరంజీవి తన అసిస్టెంట్ ని అడిగితే, మీతో బ్యాడ్ గా మాట్లాడిన రౌడీలతో పవన్ కళ్యాణ్ గొడవ పెట్టుకుంటున్నాడని చెప్పాడట. ఇక దాంతో చిరంజీవి అక్కడికి వెళ్లేసరికి ఆ రౌడీ పవన్ కళ్యాణ్ తో వాగ్వివాదం చేస్తూ అతని మీద చేయి చేసుకున్నాడట. ఇక దాంతో మాట అంటేనే పడని పవన్ కళ్యాణ్ వాడు చేయి వేయడంతో వాడిని అక్కడే చితక్కొట్టాడట. ఇక చిరంజీవి వచ్చి ఆ గొడవను ఆపేశాడట. ఇక బాగా దెబ్బలు తిన్న రౌడీని హాస్పిటల్లో చేర్పించారట. అప్పుడు చిరంజీవి, నీకు మార్షల్ ఆర్ట్స్ వస్తే మాత్రం ఎవరిని పడితే వారిని కొడతావా అంటూ పవన్ కళ్యాణ్ తో గొడవ పెట్టుకున్నాడట. ఇక మొత్తానికైతే చిరంజీవి హాస్పిటల్ కి వెళ్లి ఆ రౌడీని పరామర్శించారట. ఇక హాస్పిటల్ బిల్లు మొత్తం పవన్ కళ్యాణ్ కట్టాడట. ఇలా పవన్ కళ్యాణ్ కి చిరంజీవి అంటే ఎంత ఇష్టమో అప్పటి నుండి తన మాటలు చేతల ద్వారా నిరూపించుకుంటూ వస్తున్నాడు. ఇక ఈ విషయాన్ని కోడి రామకృష్ణ ఒక సందర్భంలో తెలియచేయడం విశేషం.